రేపు శివరాత్రి కదా ఫ్రెండ్స్, అందరూ ఇదిగోండి ఇక్కడ శివాలయం ఉన్నట్టుంది, లైటింగ్ పెట్టారు. అందరూ కూడా బాగా ఫ్రూట్స్ దగ్గర పువ్వులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. పువ్వులు చూడండి ఎలా ఉన్నాయి. లైటింగ్ పెట్టారు, గుడి ఉంది. రామ్ రాజ్ అన్నీ షర్ట్లు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, కొత్తగా పెట్టాను. ఇది ఇవన్నీ అంత పాతయే, రామ్ రాజ్ మటుకు కొత్తగా పెట్టారు, సంవత్సరం కూడా అయిందో లేదు మరి. లైటింగ్ ఇటు వెళ్తే సాయిబాబా ఉంది ఫ్రెండ్స్, అందుకని ఆర్చది చూసారా. రేపు పండగ అని చెప్పి ఎలా పెట్టారు లైట్. ఇది కొత్తగా ఓపెన్ చేశారు, పెట్రోల్ ఉంది. జనం చూడండి ఎందుకంటే ఇప్పుడు అందరూ పువ్వులు కొంటారు కదా, రేపు శివరాత్రి కదా, బాగా రేట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రూట్స్ కూడా బాగా రేట్ ఉంటాయి, ఎందుకంటే రేపు ఉపవాసం ఉండి ఫ్రూట్సే తింటాము ఫ్రెండ్స్. మాకు ఆంధ్ర వైపు అయినా కూడా ఫ్రూట్సే తింటాము. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా నేను అలాగే జాగారం ఉండి ఇక ఫ్రూట్సే తింటాం ఫ్రెండ్స్. ఏదో ఒకటి చూసుకుంటా నైట్ అంతా జాగారం ఉంటాం రేపు నైట్. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతకుముందు అయితే మాకు గుడివాడ సైడ్ అయితే ఎక్కువ శివాలయానికి వెళ్ళి నైట్ అంతా అభిషేకాలు అవి ఉండేవి. అవన్నీ చూసుకొని మళ్ళీ పొద్దున్నే 4 ఇంకో అక్క నేను కలిపి స్కూటీ మీద వచ్చేసేవాళ్ళం. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ టెంపుల్ దగ్గరలో లేవు ఫ్రెండ్స్. ఇక దూరమైనా ఒక పూట అయినా వెళ్ళాలి. ఒక పూట వెళ్ళి స్వయం పాకం ఇచ్చి, అంటే అన్నం పెట్టము కదా, మనం పెట్టలేము కదా, పంతులు గారు వాళ్ళు కూడా చాలా నియమాలు ఉంటాయి కదా, అందుకని బియ్యం మళ్ళీ చింతపండు కందిపప్పు కూరగాయలు ఒక 5 రకాలు 3 రకాలు అలా కలిపి ఇస్త్రాకు పెట్టి స్వయం పాకం ఇస్తాం. ఎంతో కొంత దక్షిణ వేసి అలా అలవాటు. జాగారం ఉండి పగలు వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని స్వయం పాకం ఇస్తాం ఫ్రెండ్స్. అలా అలవాటు నాకు. ఎప్పుడు అలాగే చేస్తా ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అలా చేద్దాం అనుకున్నాం, మరి చూడాలి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ ఉంటాను, మరి ఈసారి చూడాలి, ట్రై చేస్తా. జాగారం చేయాలంటే నిద్ర వస్తుంది ఇంట్లో ఉంటే.
అదే గుళ్ళల్లో అంటే అభిషేకాలు చేస్తారు, అందరూ ఉంటారు, ఎవరు పడుకోరు, జాగారం చేసుకుంటూ ఉంటారు స్వామిని చేసుకుంటూ. అంటే అలా కాదు కదా, ఇంట్లో ఉంటాం, కష్టం. అలా ట్రై చేస్తా, కానీ ఉపవాసం ఉంటా, కానీ ట్రై చేస్తా రేపంతా ఉపవాసం. ఏమైనా చిలకడ దుంప కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ, అంటే చిలకడ దుంప ఎందుకంటే ఉడకబెట్టేది కాబట్టి చిలకడ దుంప తినేవాళ్ళం. ఏదో 1-2 తినొచ్చు అని చెప్పి మొత్తం కాదు, 1-2 తినేవాళ్ళం. చూడండి ఎంత రష్గా ఉందో, చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రష్. ఇక్కడేమో మంచాలు అవన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్. అంతకుముందు ఉండేవి, ఇప్పుడు తీపిచ్చేసారు. మామూలుగా అలా పెట్టుకొని ఏదో 2 పెట్టుకొని అలా ఉంటున్నారు. అన్నీ తీపిచ్చేసారు. రైల్వే అని చెప్పి ఇదంతా అన్నీ తీస్తారు ఫ్రెండ్స్. పువ్వులు, ఫ్రూట్స్ బాగా రేట్ ఉంటాయి. శివరాత్రి కదా, బాగా రేట్స్ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, బాగుంటుంది, చూపిస్తాను. వెళ్ళిపోయిందో మరి ఉందో తెలీదు, ఉంటే మరి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అమ్మవారు చిన్నగా ఉన్నా కూడా గుడి బాగుంటుంది. ఉంది చూస్తుంది, వెళ్ళి అది టెంపుల్ బాగుంటుంది, నాకు నచ్చుద్ది అమ్మవారిది చాలా కూడా. సికింద్రాబాద్, ఇది కూడా ఫ్రూట్స్ ఇవన్నీ. ఇప్పుడు శివరాత్రి కదా రేపు, అందుకని అందరూ ఫ్రూట్స్ కొంటారు, ఉపవాసం ఉంటారు కదా, అందరూ కంపల్సరీ కొనుక్కుంటారు ఫ్రెండ్స్. చాలా కూడా సికింద్రాబాద్ ఈ ఏరియా.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రూట్స్ అవి పెడతారు. బయటికి వెళ్ళి రిటర్న్ వచ్చాము. ఇదిగో ఫ్రెండ్స్, రేపు శివరాత్రి కదా, అందుకనే ఫ్రూట్స్ అవన్నీ చూడండి. అంతకుముందు ఇక్కడ పెట్టేవాళ్ళు కాదు, రష్ చూడండి ఎంత రష్ అయిపోయింది. మొత్తం రష్ ఫ్రెండ్స్. ఎంత రష్ ఫ్రెండ్స్. నేను కేజీకి పుస్తకాలు చూడండి ఎన్ని ఉన్నాయో. బాగా దిగినాయి, పండగ కదా రేపు శివరాత్రి కదా ఫ్రెండ్స్, బాగా దిగినాయి ఫ్రెండ్స్. ద్రాక్ష, పైనాపిల్, చెర్రీ, పైనాపిల్, సపోటా, కిస్మిస్, సపోటా, ఫ్రెండ్స్ పైనాపిల్ తిందామా? ఇంకా ఫ్రెండ్స్ సపోటా, తప్పడకాయలు, కూడా ఇవన్నీ ఉండే ఫ్రెండ్స్, కానీ ఇవన్నీ తీసేసారు. అరటికాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ చాలా రేట్లు ఉంటాయి. ద్రాక్ష, పుచ్చకాయలు బాగా దిగినాయి ఫ్రెండ్స్, పైనాపిల్ కూడా బాగా దిగినాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే మొత్తం చూడండి ఫ్రెండ్స్, సగం చూసి వదిలేస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేసినట్టు. చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ బట్టల షాప్, ఎంబ్రాయిడింగ్ చేస్తారు. రిటర్న్ ఇంటికి వస్తున్నాం ఫ్రెండ్స్.
డిమార్ట్ ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉంది, ఇది ఒక్కటే మాకు దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. షాప్ అది మేము వెళ్ళేసాం.